నమస్కారం సార్. నమస్కారం. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ వచ్చే గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు సార్? ఓకే. సో, మంచి క్వెషన్ ఇది. సో, చాలామంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్స్ వచ్చినప్పుడు చాలా ఏంటి కుతూహలంతో అరే! గ్రూప్స్ వచ్చినాయి ప్రిపేర్ అవ్వాలి. సో, అనే థాట్‌తో ఉంటారు. కానీ వాళ్ళకి ఎలా చదవాలా? స్టేట్ సిలబస్ చాలా ఎక్కువ ఉంటది. యూపీఎస్సీ సిలబస్ లిమిటెడ్‌గా ఉన్న సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ స్టేట్ సిలబస్‌కి మాత్రము సోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో, అనే కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఉంటారు. సో, ఇలాంటి టైంలో ఏంటి అంటే మనకి యూపీఎస్సీకి టీజీపీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీ గానీ సో, వాటికి సంబంధించిన ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కామన్ సిలబస్ ఫైండ్ ఔట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ కామన్, ఇండియన్ పాలిటీ ఒకటే ఉంటది. తర్వాత ఇండియన్ ఎకానమీ ఒకటే ఉంటది. సో, ఇలా కామన్‌గా ఉన్న సిలబస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, రిమైనింగ్ నెక్స్ట్ స్టెప్‌లో ఏంటి కామన్ సిలబస్ లేనిది మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ ఇలాంటివన్నీ సైడ్‌కి పెట్టేసుకొని సో, కామన్‌గా ఉన్న వాటిని మాత్రం మనం వీక్లీ 5 డేస్‌లో ప్లాన్ చేసుకోవాలి. ఓకే. వీక్లీ 5 డేస్‌లో మనం యూపీఎస్సీ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకోవాలి. సో, రిమైనింగ్ 2 డేస్ ఉంటాయి కదా! ఈ 2 డేస్‌ని టీజీపీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీకి గానీ మనం ప్లాన్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి. సో, దీనిలోనూ యూపీఎస్సీకి ఆన్సర్ రైటింగ్ రాయాలి. ఓకే. గ్రూప్స్‌కి కూడా ఆన్సర్ రైటింగ్ రాయాలి. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఓకే. ఆన్సర్ రైటింగ్‌లో మనకి 2 అప్రోచెస్ ఉంటాయి. ఒకటేమో వర్టికల్‌గా మనము ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ 2 సెట్ చేసుకోవడము. ఈ 3 సెట్ చేసుకోవడము. తర్వాత కంటెంట్ సెట్ చేసుకోవడము. సో, ఈ రెండిట్లో కంటెంట్ అనేది తెలంగాణ గానీ, ఆంధ్ర గానీ సో, రెండిటికి వేరేగా ఉన్నా గానీ మనకి ఆన్సర్ స్ట్రక్చర్ అనేది వస్తది కాబట్టి సో, నిరభ్యంతరంగా అభ్యర్థులందరూ ఆన్సర్ రైటింగ్‌ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీనిలో. ఓకే. సో, తర్వాత మాక్ టెస్ట్‌లు రాయాలి. రెండిటికి వేరు వేరుగా మాక్ టెస్ట్‌లు రాయాలి. యూపీఎస్సీ అనేది హైలీ అనలైటికల్‌గా ఉంటది చాలా. కానీ తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళకి మాత్రము కొంచెం సబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టాటిక్స్ ఎక్కువ ఉంటది కాబట్టి, స్టాటిక్ పోర్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి సో, వాళ్ళు వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో, ఇలా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వీక్లీ ప్లాన్స్‌తో ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా యూపీఎస్సీతో పాటు ఈ గ్రూప్స్ కూడా హ్యాపీగా ప్రిపేర్ అవుతూ జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. చాలామంది జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాల్సొస్తది గదా సార్! హ్మ్. అంటే ఈజీగా ఎలా రీచ్ అవ్వాలి వాళ్ళు అనుకున్న మార్క్స్ అనేది కొంచెం ఉంటుంది కదా! దానికి కొన్ని టిప్స్ చెప్పండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ టెస్ట్ రాసినప్పుడు చాలామంది మార్క్స్ తక్కువొచ్చినాయని జెప్పేసి భయపడుతూ ఉంటారు. చాలా మార్క్స్ తక్కువొచ్చినాయి బయట వాళ్ళ కంటే. సో, ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకోవడం, వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, వీళ్ళతో కంపేర్ చేసుకోవడం ఫస్ట్ అది మానేయాలి. హ్మ్. ఓకే. సో, ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక ఆన్సర్‌ని రాంగ్ చేసినాము అనంటే అదెక్కడ రాంగ్ జేశాము? సో, దేనివల్ల రాంగ్ అయింది? అసలు ఈ టాపిక్ నాకు తెలుసా? తెలీదా? తెలియకపోతే నేనెక్కడ కవర్ చేయలేదు? ఎక్కడ మిస్టేక్ చేశాను? హ్మ్. సో, ఇలాంటివన్నీ చూసుకుంటూ మనం బేరీజ్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రిపరేషన్ అనేది సాఫీగా సాగిపోతుంది. అంటే ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? సో, డైలీ అంటే రోజులో ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలంటారు? సో, రోజులో ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వడం అనే దానికంటే ఎంత ఎఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మామూలుగా అయితే న్యూస్ పేపర్ రీడింగ్ చాలా క కంపల్సరీ అది అందరికీ ఉండేదే. హ్మ్. ఓకే. న్యూస్ పేపర్‌ని మనం ఏంటి అంటే నోట్ మేకింగ్‌తో హ్మ్. మనం దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. హ్మ్. న్యూస్ పేపర్ విత్ నోట్ మేకింగ్. సో, ఇది దాదాపుగా గంటన్నర నుంచి 2 గంటల్లో ఫినిష్ చేయాలి. హ్మ్. చాలామంది అభ్యర్థులు చేయలేరు. కానీ ఫినిష్ చేసేలా మనం అలవాటు చేసుకుంటేనే మనకు చాలా యూజ్ అవుతది. హ్మ్. కరెంట్ అఫైర్స్ అన్నీ దానిలో వచ్చేస్తాయి. తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్‌కి సంబంధించి డైలీ ఒక 2-4 అవర్స్ సో, అలా మీకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉండి కానీ ఖచ్చితంగా మీరు ఎన్ని అవర్స్ చదివినా గానీ లాస్ట్ ఫైనల్‌లో మాత్రము డైలీ అట్‌లీస్ట్ 1-2 అవర్స్ రివిజన్ అనేది పెట్టుకోవాలి. దాంతో పాటు అట్‌లీస్ట్ 1 మాక్ టెస్ట్ రాయాలి డైలీ. హ్మ్. సో, ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఎంత చదివారు అనేది మీరు వేరీ చేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి సో, ఇవి మాత్రం ఖచ్చితంగా డైలీ చదవడంలో పాటించాలి. థాంక్ యూ సార్. థాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ సార్. యూ థాంక్ యూ. వెల్కమ్.